వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. పలు కుటుంబాలను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు. యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు పలు కుటుంబాలను పరామర్శించారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎర్రవరం పంచాయతీ కుమ్మరిపేట గ్రామ కార్యకర్త నాగవరపు రమణ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. ఎర్రవరం గ్రామం కార్యకర్త మాతా జనార్దన్ రావు అత్తగారు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఇరు కుటుంబాలను ఆయన పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు, మండల ప్రధాన కార్యదర్శి మండపాక కనకారావు, పిషిని జగన్నాథనాయుడు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ముక్క ఆదినారాయణ, కెల్ల హేమంత్, మాత అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బలసల రేవు వంతెన నిర్మాణంతో ప్రజా రవాణాకు మోక్షం కలుగుతుందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. దశాబ్దాల కాలం నాటి చిరకాల వాంఛ అయిన బలసల రేవు వారధి నిర్మాణంతో ఆమ్దల్వలస, సంతకవిటి మండలాల మధ్య రాకపోకలు సులభతరం కానుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం సంతకవిటి మండలం నాగావళి నది పరివాహక సరిహద్దు గ్రామమైన వాల్తేరులో జరిగిన కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు తదితర నేతలతో కలిసి స్పీకర్ పర్యటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆమ్దల్వలస మండలం ఇసుకలపేట, సంతకవిటి మండలం వాల్తేరు గ్రామాల మధ్య నాగావళి నది పరివాహక ప్రాంతంలో బలసల రేవు వారధి నిర్మాణానికి అవసరమయ్యే అన్ని అనుమతులు మంజూరయ్యాయని, భూమి పరిశోధన పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు 87 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేసిందని ఆయన తెలిపారు. 480 మీటర్ల పొడవుతో 12.5 మీటర్ల వెడల్పుతో 40.22 కోట్ల అంచనాలతో వారధి నిర్మాణం జరగనుందని అన్నారు. వాల్తేరు వద్ద 770 మీటర్లు, ఇసుకలపేట వద్ద 920 మీటర్లు బ్రిడ్జికు అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం 13.191 ఎకరాల భూసేకరణకు అవసరమన్నారు. అత్యాధునిక పరికరాలతో వారధి నిర్మాణం పూర్తి కానుందన్నారు. వారధి నిర్మాణానికి ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బలసల రేవు వారధి నిర్మాణం కొన్ని తరాల నుండి ఈ ప్రాంత ప్రజానికం యొక్క చిరకాల డిమాండ్ అని తెలిపారు. తాను మంత్రిగా ఉన్న రోజుల్లో దీని నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ ఎన్నికల కోడ్ అప్పట్లో అమల్లోకి రావడంతో ప్రతిపాదన మరుగున పడిందన్నారు. అప్పటిలో దీని నిర్మాణానికి 10 కోట్లు అవసరం అయ్యాయన్నారు. మహాసంకల్ప యాత్ర సందర్భంలో బలసల రేవు నిర్మాణానికి సీఎం అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. గడిచిన ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ ప్రాంతానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో రహదారులు, భవనాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్మాణ వ్యయంపైన, మట్టి నమూనాల సేకరణపైన జరిగిందన్నారు. పరీక్షలు చెన్నైకు చెందిన జువలాజికల్ సైన్స్ కాలేజీలో మట్టి పరీక్షలు నిర్వహించారన్నారు. రహదారులు, భవనాల శాఖ నిర్ధారించిన వ్యయానికి ముఖ్యమంత్రి పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పరిపాలన ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. వారధి నిర్మాణం పూర్తయితే రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం లభిస్తుందని, భూముల ధరలకు డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. రోడ్డు పక్కన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం వలన ఇచ్చాపురం నుండి రాజాం వరకు సుమారు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. ఆమ్దల్వలస, శ్రీకాకుళం, పొందూరు, పాలకొండ, జీసిగిడం, సంతకవిటి మండలాల ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతారన్నారు. వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, జెడ్పీటీసీ లోలు కాంతారావు, మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, పిఏసీఎస్ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, వైస్ ఎంపీపీ వండాన వెంకట్రావు, పొందూరు మరియు సంతకవిటి మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పీకర్ గారి కోరిక మేరకు ఇది ఖచ్చితంగా ఫైనలైజ్ చేసుకుని ఇది పూర్తి చేయాలన్నటువంటి తన మీద ఉన్న అభిమానంతో వచ్చినటువంటి విశ్వేశ్వరరావు గారికి, పెద్దలందరికీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గానికి కావలసినటువంటి అవసరాలు ఏమిటి, ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలు ఏమిటన్నటువంటిది ఆ రోజు ఆయన ఇక్కడ అనౌన్స్ చేశారు. మన ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు నేను చేస్తాను వాగ్దానం. అలాగే ఆ రోజు ఆమ్దల్వలస బహిరంగ సభలో అనేకమైనటువంటి విషయాలు పెట్టాం. అందులో బలసల రేవు ప్రధానమైనటువంటి, అలాగే
మద్దు వలస రెండవ దశ నిర్మాణాన్ని పూర్తి చేయటం, వీటితో పాటు అనేకమైన సమస్యలు పెట్టాం. కొన్ని విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఆయన ఆ రోజు మాటిచ్చారు. చాలా మంది మాటిస్తారు, ఎన్నికల్లో ఓట్లు కావాలి కదా, కానీ మిగిలినటువంటి వాళ్ళకి మాటిచ్చేదానికి దీనికి తేడా ఉంది. క్రీడాకారులను చూసి దేశం గర్విస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. దేశం కోసం ఆడే క్రీడాకారులను చూసి దేశం గర్వపడుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గత 5 రోజులుగా 30 టీంలతో నిర్వహించిన సాక్షి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల పలాస మరియు ఐతం కాలేజీ టెక్కలి విజయం సాధించాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. తమ్మినేని గెలిచిన టీములకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి సుందరం, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు ఎంవి రమణ, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ పివి రామారావు, శ్రీకాకుళం పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దపాలెంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. సరుబుజ్జిలి మండలం పెద్దపాలెం గ్రామంలో ఆందలవలస నియోజకవర్గ ఇన్ఛార్జు పేడాడ రామ్మోహన్ రావు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు, కౌలు రైతులకి అండగా నిలబడే విధానం తెలిపారు. నియోజకవర్గం ప్రజలు పార్టీని గెలిపిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు, వివిధ అంశాలతో కరపత్రం అందించారు. జనం కోసం జనసేన కార్యక్రమంతో వివరించి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రామ్మోహన్ అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటుగా నియోజకవర్గ నాయకులు పైడి మురళీమోహన్, మురాల మిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వాలా, మీరు అందరూ సపోర్ట్ చేయాలా, ఉంటాం మరి మీ ముంచు కదా మీరు, అంతే అలాగే మాకు అవకాశం ఇవ్వాలా, అలాగే అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇవ్వండి బ్రో. ఎప్పుడు చూడు రెండు పార్టీలు, ఇంకో పార్టీ ఎన్నికలు ఉండాలంటే జనసేన రావాలి. పేదలు, బడుగు బలమైన వర్గాలకి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసే వ్యక్తి. కౌలు రైతులు ఎవరైతే కౌలు తీసుకుని వ్యవసాయం చేసిన రైతు ఆ పంట నష్టాలు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇచ్చాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం 163వ రోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ సోంపేట మండలం మాకన్నపురం పంచాయతీ శారదాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని సోంపేట మండలం శారదాపురం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన, వ్యత్యాసాలు వివరించారు.
ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని అక్కడే సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి వర్యులు పంపిన లేఖను అందజేస్తూ 3 ఏళ్లలో దేవుడి దయతో మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని ఇక ముందు కూడా మంచి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ సాయిరాజ్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ సోంపేట మండలం శారదాపురం గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి పథకాలు వివరించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మాన దాస్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మత్స్యకార డైరెక్టర్ మడ్డు రాజారావు, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ బుద్దాన శ్రీకృష్ణ, పిఎస్సిఎస్ అధ్యక్షులు రౌతు విశ్వనాథం, పొడుగు కామేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.